అష్టమికి మేము ఊరికెళ్ళాం విజయవాడకి. దారిలో భోజనం ఆగాం మధ్యాహ్నము. అంటే క్యారేజ్ తీసుకెళ్ళి ఇక్కడ ఆగి భోంచేసాం. ఇక్కడ హట్‌లాగా చిన్నదేశారు పందిరిలాగా. ఇక్కడ కూర్చొని తిన్నాం. చాలా అంటే చాలా బాగుంది. మంచిగా గాలి దీని కింద కూర్చొని తిన్నాము. బాగా అరగంట దాకా ఉన్నాము అక్కడే. గాలి కూడా బాగా వినిపిస్తుంది. ఇంకా తర్వాత ఇంటికెళ్ళాం. కరెక్ట్‌గా ఇంటికెళ్ళే టైంకి ఇక్కడ హారతి ఇస్తా ఉన్నారు ఈవినింగ్. పూజ అప్పుడు హారతి ఇస్తా గంట సౌండ్ అప్పుడే మేము ఎంటర్ అయ్యాం. పూజ అయ్యే టైంకి వచ్చారు. మా చిన్ని కృష్ణుడు వచ్చేసాడు, చిన్నాడు అంతా మాట్లాడారు మా మావయ్య వాళ్ళు. నేను ఈ పాదాలు గీశాను తులసికోట దగ్గర నుంచి అట్లా ఇంట్లో పూజ గది వరకు ఇట్లా పాదాలు గీసి పసుపు కుంకుమ పెట్టి పూలు చల్లాను. బాగుండింది. కానీ వైట్ చాక్ పీస్ తెగింటే ఇంకా బాగా కనిపించేది. ఇది బ్లూ కలర్లో వేసానా అంత ఎక్కువ కనపడట్లేదు. మంచిగా పూజ అయింది. కృష్ణాష్టమి రోజు అట్లా వెళ్ళానట. బాగా హ్యాపీ అందరూ. మీరు ఎలా జరుపుకున్నారు కృష్ణాష్టమి? అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఇది కృష్ణాష్టమి రోజు కాదు, తర్వాత ఎప్పుడో పెడుతున్నాను అప్పటిది వీడియో.